హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల మనీతో పాటు టైం కూడా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టిప్కి అయితే వెళ్ళిపోదామండి. అండ్ ఫస్ట్ టిప్ అయితే ఇలా కొబ్బరి చిప్పని అయితే తీసుకున్నాను. ఈ కొబ్బరి చిప్పని మనకి బౌల్స్ ప్లేస్లో అయితే ఈ కొబ్బరి చిప్పని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇలాంటివి యాసిడ్స్ కానీ బేకింగ్ పౌడర్ కానీ ఇలాగా హార్పిక్స్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు ఈ బౌల్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి అనమాట. సో ఎప్పుడైనా కొబ్బరి చిప్పలు మనకి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగా స్టోర్ చేసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ కొబ్బరి చిప్పలో కొద్దిగా నేను బేకింగ్ పౌడర్ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసరికి హాఫ్ లెమన్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఫుల్ లెమన్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఈ రెండు కాంబినేషన్ అయితే మనకి హైజీనిక్గా మనం ఏ వస్తువు ఉంచాలన్నా సరే ఈ రెండు అయితే బాగా వర్కౌట్ అవుతాయండి. అండ్ ఇలాగా నొరగైతే వస్తుంది కదండి, చూస్తారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ ఇందులో నేను కొద్దిగా ఇలాగా ఫెర్మెంట్ అయిన తర్వాత వెనిగర్ అయితే యాడ్ చేసేస్తున్నానండి. ఈ వెనిగర్ కూడా ఈ 3 ఇంగ్రీడియంట్స్ మిక్సీ క్లీన్ చేసుకోవచ్చు అండి, అండ్ ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవచ్చు. ఇలాగా క్లీనింగ్ పర్పస్లోకి ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనకి ఎంత మొండి మరకలు ఉన్నా సరే మిక్సీకి కానీ గ్రైండర్స్ కానీ ఇలాగా మనం ఎక్కువగా వాడుతున్న టైంలో మనకి ఇలాగా హైజీనిక్గా ఉండవు కదా. సో అట్లాంటి టైమ్స్లో ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ని ఒక దానికైతే యూజ్ చేస్తున్నాను. అదే వచ్చేసి మనకి వాషింగ్ మిషన్లో లబ్బర్ అయితే ఉంటుంది కదండి ఫ్రంట్ సైడ్. సో ఆ లబ్బర్ని క్లీన్ చేయడానికి ఇలాగైతే నేను ఒక క్లాత్ అయితే తీసుకొని దానిలో అయితే ఒక దువ్వెనైతే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని ఇలాగా రోల్ చేసేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా రోల్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఆ లబ్బర్లో మనము చెయ్యి అయితే వెళ్ళదు కదండి, క్లీన్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అండ్ వీక్లీ మనకి ఒకసారైనా చేసుకోవచ్చు, లేదంటే 1 మంత్కి 2 టైమ్స్ అయినా చేసుకోవచ్చు. ఇలాగా ఈ క్లీనింగ్ పర్పస్ మనం ఏం వేయలేదండి, 3 ఇంగ్రీడియంట్స్ మాత్రం నిమ్మరసం ఒకటి అండ్ బేకింగ్ పౌడర్ ఒకటి వెనిగర్ ఒకటి యాడ్ చేసుకున్నామండి. అండ్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము, అంతే అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసరికి నేను వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేసి చూపిస్తానండి. వాషింగ్ మిషన్ ఫ్రంట్ సైడ్ లబ్బర్ అనమాట. ఇందులో మనకి డస్ట్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుందండి. ఈ లబ్బర్లో మనకి డస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటి అంటే బట్టలు ఎక్కువగా మనకి వాష్ అవ్వవు, సరిగ్గా వాష్ అవ్వవు అనమాట. మనకి మంచిగా వాష్ అవ్వాలి అంటే ఈ లబ్బర్కి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇందులో అయితే లబ్బర్ బ్యాండ్లు అండ్ నెక్స్ట్ డస్ట్ అయితే వస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి క్లిప్స్ కూడా దానిలో పడిపోయి ఉన్నాయండి. అండ్ అందుకని ఇంకా క్లీన్ చేసేస్తున్నానండి. ఈ విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్లో ముంచేసుకొని ఈ విధంగా మనము క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి వెల్లుల్లిపాయలు అయితే ఇంట్లో ఎక్కువగా ఉంటాయి కదండి, అవైతే మనకి స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉండాలి, నిల్వ ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి వెల్లుల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు ఏంటంటే బయట పెట్టేస్తూ ఉంటాము. అలాంటి టైమ్స్లో బయట ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి ఎక్కువగా పాడవకూడదు అంటే ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. ఫ్రీజర్లో పెట్టకూడదని చెప్తారు కానీ ఇలాగ చేసి పెట్టుకుంటే మటుకి ఫ్రీజర్లో చాలా రోజులు స్టోరేజ్ ఉంటుంది. ఇలాగ ప్లాస్టిక్ బాక్సెస్లో కానీ టప్పర్ వేర్ బాక్సెస్లో కానీ ఇలాగ స్టోర్ చేసుకోవడం వల్ల మనకి చాలా రోజులైతే నిల్వ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ వచ్చేసరికి ఇప్పుడు బయట అయితే ఇన్స్టెంట్గా మనకి పాల జున్ను అయితే అమ్ముతున్నారు కదండి. ఇది వచ్చేసరికి 70 రూపీస్ అయితే పడుతుందన్నమాట. మనం ఉత్తిగా ½ లీటర్ పాలే ఒక 150 రూపీస్కి అలా తీసుకుంటూ ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్ మనం ఇలాగా ఈ పొడి కొనుక్కొని ఇలా చేసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్గా అయితే అయిపోతుందండి. నేను ఇప్పుడు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. సీజన్స్లోనే దొరికే ఈ పాల జున్ను ఇంట్లోనే ఎప్పుడు కావాలన్నా ఎప్పుడు తినాలనిపించినా సరే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. జున్ను అయితే చాలా టేస్టీగా వస్తుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. దీని ప్రాసెస్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ అయితే ఇస్తారండి. నేను ఇప్పుడైతే ఇది 70 రూపీస్ పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ పాల ప్యాకెట్లో ఉండే పాల పొడి అంతా నేను ఇలాగా గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్వీట్ ఎంత కావాలో అంత షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే మన ఇంట్లో జాగ్రీ పౌడర్ ఉంటుంది కదండి, జాగ్రీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక ½ లీటర్ ప్యాకెట్ అయితే బఫెలో మిల్క్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. మీరు 1 లీటర్ పాలైనా తీసుకోవచ్చు. ఒక ప్యాకెట్కి ఒక ప్యాకెట్ పాలు అయితే సరిపోతుంది అనమాట. నేను ఇక్కడ జాగ్రీ పౌడర్ వేసుకున్న తర్వాత నేను పాలైతే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా మీకు ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు వేసుకోవచ్చు అండి. కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే ఒక పాల ప్యాకెట్ అయితే సరిపోతుందనమాట. అండ్ చాలా టేస్టీగా అయితే ఈ బఫెలో మిల్క్ ఉంటుంది కాబట్టి చిక్కగా అయితే వస్తుంది. పాలు అయితే ఎక్కువగా మనం వాటర్ అయితే పోయకూడదండి, జున్ను సరిగ్గా రాదనమాట. సో చిక్కటి పాలతో మనం జున్ను చేసుకుంటే చాలా ఈజీగా అయితే జున్ను అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా నేను పాలు పోసుకున్న తర్వాత ఇలాగా విస్కర్ పెట్టేసి నేను ఇలాగా బీట్ చేసేసుకుంటున్నాను. లోపల ఉండే మనకి బెల్లం అనేది కరగాలి కదా. ఈవెన్ మీరు షుగర్ కూడా వేసుకోవచ్చండి. ఇలాగా లంప్స్ లేకుండా మనము ఈజీగా ఇలాగా కలిపేసుకోవాలి విస్కర్తో.
ఈ బీట్ చేసుకునే విధానంలోనే మనకి బెల్లం అనేది కరుగుతుందండి. మనం ఇలాగా ఒక 15 to 10 మినిట్స్ అయితే మనము బాగా కలుపుకోవాలన్నమాట. ఇది ఇలా కలిపేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే ఈ జాగరీ పౌడర్ అనేది నెక్స్ట్ మొత్తం కలిసిపోతుందన్నమాట. పాలల్లో కూడా కలిసిపోతుందండి. ఇందులో మనము చిక్కటి పాలే యూస్ చేసుకోవాలి. ఇదైతే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా కలిపేసుకొని. ఈ లోపు వచ్చేసరికి మనము స్టవ్ ఆన్ చేసుకొని మనం ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 1/2 లీటర్ వాటర్ అయితే మనం ఇలాగా ఒక 10 మినిట్స్ అయితే ఇలాగా వేడి చేసుకోవాలన్నమాట. ఈలోపు మనము ఈ పాలల్లోకి మంచిగా టేస్ట్ కోసం యాలకుల పౌడరు నెక్స్ట్ మిరియాల పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా నేను మిరియాల పౌడర్ లేదు కాబట్టి నా దగ్గర యాలకుల పొడి ఉందండి, అదైతే వేసేసుకుంటున్నాను. మిరియాల పొడి అయితే నేను స్కిప్ చేశాను అనమాట, చిన్నపిల్లలు తినలేరు కదా, సో అందుకని ఇంట్లో ఉంది కానీ వేయలేదు. నేను ఇక్కడ యాలకుల పౌడర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగ ఒకసారి కలిపేసుకొని ఆ ఫ్లేవర్ అంతా దిగిన తర్వాత నేను ఈ ప్రీ హీట్ చేసుకున్నాను కదండి వాటర్ అయితే, ఈ లోపు అయితే ఇలాగ నేను విస్కర్తో కలిపేసుకుంటున్నాను ఈ పాలని. చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయింది. ఇలా కరిగిపోయిన తర్వాత నేనైతే ఇంకా కుక్కర్ హీట్ అయిన తర్వాత పెట్టేస్తున్నాను లోపల. చూసారు కదా వేడిగా అయితే వాటర్ అయితే అయిందండి, వాటర్ కుక్కర్ కూడా వేడిగా అయిపోయింది. ఇలా మరిగిన తర్వాత మనమైతే ఇప్పుడు పాలు కలుపుకున్నాం కదా, జున్ను పాలను అయితే పెట్టేసుకోవాలి. కుక్కర్లోకి సరిపడా గిన్నె అయితే మనము యూజ్ చేసుకోవాలన్నమాట. మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు, కరెక్ట్గా సరిపోయేది. ఇలాగ డబుల్ బాయిలింగ్ మెథడ్ అయితే తీసుకోవాలన్నమాట. కుక్కర్లో మనం గిన్నెలో కాకుండా ఇలా కుక్కర్లో పెట్టుకోవడం వల్ల జున్ను అయితే చాలా బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా నేనైతే కుక్కర్లో పెట్టిన ఈ జున్ను పాలకి ఒక మూత అయితే పెట్టుకోవాలండి. మూత పెట్టకపోతే మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ చేసినప్పుడు ఆ పాలు అయితే దీనిలోకి పడిపోతాయి అన్నమాట. ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా పెట్టుకోవాలి ప్లేట్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేటప్పుడు కుక్కర్ మూత పైన విజిల్ ఉంటుంది కదండి, విజిల్ తీసేసుకొని ఇలా మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. కుక్కర్ అయితే విజిల్ రాకుండా ఉండాలి, ఇలాగైతే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక 10 to 15 మినిట్స్ మనం చూసుకుంటూ మనము విజిల్ రాకుండా కుక్ చేసుకోవాలి సిమ్ పెట్టేసి. ఆఫ్టర్ ఒక 20 మినిట్స్ తర్వాత నాకైతే జున్ను చాలా బాగా వచ్చిందండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే మనకి జున్ను అయితే ప్రిపేర్ అయిపోతుంది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా జున్ను తినాలనిపిస్తుందా అయితే ఇలాగ ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. జున్ను తయారు చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఎలకలు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ఈ టిప్ని అయితే యూజ్ చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ ఎలకలకి ఈ పచ్చడి పప్పు అయినా వేరుశనగ గుళ్ళు అయినా చాలా ఇష్టం అండి. ఇవి అందరింట్లో అయితే ఉండలు పెట్టుకున్నప్పుడు ఇలాగా ఎలకలు వచ్చేసి తినేస్తూ ఉంటాయి కదా, సో అట్లాంటి టైమ్స్లో మనకి ఫుడ్ ఐటమ్స్ని యూజ్ చేసుకుంటూ మనం ఇలాగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎలకలు అనేది రావండి. ఇప్పుడు నేను వచ్చేసరికి వేరుశనగ గుళ్ళు వేరుశనగ పప్పు అయితే తీసుకొని రెండింటిని ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని ఇంట్లోకి ఎలకలు రాకుండా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇందులో నేను వచ్చేసరికి వేరుశనగ గుళ్ళు పచ్చెనపప్పు వేసుకున్నాను కదా, వేరుశనగ పప్పు ఈ రెండింటిని మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది ఫుడ్ ఐటమ్స్లో ఇలాగా మనము మెయిన్ యాసిడ్ బేకింగ్ సోడా కానీ యాసిడ్స్ కానీ ఇట్లాంటివి వేసి మనం ఇలాగా రౌండ్గా చేసేసుకొని, లేదు అంటే ఒక పేపర్ మీద ఇలా జల్లేసుకుంటే వీటి వల్ల ఏంటంటే ఎలకలు ఇవి తిని రావండి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టి బోన్స్ కానీ అలాంటివి కొంటూ ఉంటాం కదా బయట, అలాంటివి కొనుక్కుంటా మనము తక్కువ కాస్ట్లోనే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మంచిగా చేయడం వల్ల ఇలాగా ఈ ఫుడ్ తినిన తర్వాత అవి మళ్ళీ ఎలకలు మన ఇంటికి రావండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా బాల్స్ చేసేసుకొని మనకి ఎలకలైతే ఎక్కువగా ఎక్కడ ఉంటున్నాయో అక్కడైతే తూమ్స్ దగ్గర అన్నిటి దగ్గర వేసేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఉండే దగ్గర పెట్టకుండా పైన కొంచెం హైట్ ప్లేసెస్లో పెట్టుకోండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఎలకలు స్టవ్ దగ్గర ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి, బాత్రూమ్స్ దగ్గర తూమ్స్ దగ్గర ఎక్కువగా ఉంటాయి కదా, సో అట్లాంటి టైమ్స్లో అక్కడ పెట్టేసుకోండి, చాలా ఈజీగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మన అందరి ఇంట్లో అయితే ఎగ్ కర్రీ వండుతాము కదండి, సో అట్లాంటి టైమ్స్లో చాలా ఈజీగా ఎగ్ కర్రీ అయిపోవాలి అండ్ డిఫరెంట్గా ఉండాలంటే ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను వచ్చేసరికి ఫస్ట్ ఆయిల్ అయితే తీసుకొని కొద్దిగా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే యాడ్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ ఇంట్లో టమోటాస్ లేనప్పుడు ఇలాగా స్వీజ్వాన్ చట్నీ అయితే ఉంటుంది కదండి, పిజ్జాలో చట్నీ అయితే ఉంటుంది కదా, సో అట్లాంటి చట్నీ అయితే ఒక స్పూన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా టమోటాస్ లేనప్పుడు ఇలాగా కర్రీ చేసుకోండి, చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే పైనుంచి ఎగ్స్ అయితే ఇలా కొట్టేసుకొని వేసేసుకుంటున్నాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా నేను
ఒక 3 ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలండి, అస్సలు కదపకూడదు. ఇందులో ఉండే మెయిన్ మిస్టేక్ అయితే ఇక్కడ చేయకూడదు అనమాట. ఇది చేసామంటే ఎగ్ అయితే సరిగ్గా రావదనమాట. చూసారు కదండి, రావట్లేదు. సో అందుకని ఇలా పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి పైనుంచి కొత్తిమీర అయితే జల్లేసుకుంటున్నాను. ఇలా ఒకసారి మూత పెట్టేసుకుంటే బాగా కుక్ అయిన తర్వాత కొద్దిగా నేను ఇక్కడ ఆయిల్ అంతా రిలీజ్ అయిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలా అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంకా మూత పెట్టేసుకొని కొద్దిగా బాగా కుక్ అవ్వనివ్వాలి. ఈ మసాలాస్ అన్నీ బాగా దానికి పట్టే విధంగా కుక్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా కుక్ అయిన తర్వాత నేను ఒకసారి 10 to 15 మినిట్స్ అయితే అలాగా ఫ్రై చేసుకున్నానండి. ఆఫ్టర్ ఎట్లా ఉంటుందనేది మీతో షేర్ చేసుకుంటాను. ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదండి, ఈ విధంగా అయితే ఇలా తిప్పుకుంటే ఈజీగా అయితే మనకి లేయర్గా అయితే వచ్చేస్తుంది అనమాట ఎగ్ కర్రీ అయితే. ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి కొద్దిగా ఇగురు కోసం అయితే నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని దగ్గరికి అయితే కలిపేసుకున్నాను. ఈ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కర్రీ అయితే సూపర్గా ఉంది. చూసారు కదా, చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి దీనిలో అయితే కర్రీస్లో మనకి ఎక్కువ కారం ఎక్కువైనా సరే, ఏదైనా కారం ఎక్కువ అవుతుంది కదండి ఒక్కొక్కసారి. అలాంటి టైమ్స్లో మనము ఈ టిప్ అయితే యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. కూరలో ఎక్కువగా కారం వేసేస్తూ ఉంటాము బై మిస్టేక్. సో అట్లాంటి టైమ్స్లో కొద్దిగా ఒక చిన్న ముక్క బెల్లం కానీ లేదు అంటే షుగర్ కానీ పొడి చేసేసుకొని వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి కూరలోని కారం అనేది ఉండదండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అదే కూరలోని మనము ఒకవేళ ఉప్పు కానీ ఎక్కువగానే వేసేసుకుంటూ ఉంటాం కదండి. ఉప్పు వేసినప్పుడు మనము అనుకోకుండా ఉప్పు అయితే ఎక్కువ వేసేస్తూ ఉంటాము, సాల్ట్ ఎక్కువ వేసేస్తూ ఉంటాము. ఒక 2 స్పూన్స్ ఎక్స్ట్రా ఉంది అనుకుంటే మనకి కూర తినబుద్ధి కాదు కదండి. అలాంటి టైమ్స్లో నేను చెప్పే ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేసుకుని చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. కూరలోని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే ఆ కూరలో ఉండే ఉప్పు అనేది కరుగుతుందండి. కొంచెం కరిగి మనకి ఏంటంటే ఉప్పుగా ఉండకుండా బాగుంటుందన్నమాట కూర. లేదు అంటే మనము వాటర్ ప్లేస్లో ఇలాగా పెరుగు తీసుకోవడం వల్ల కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ కర్రీ అనేది చాలా నార్మల్ స్టేజ్కి అయితే వస్తుంది అనమాట. ఇలా పెరుగు వేసుకోవడం వల్ల ఉప్పు ఎక్కువగా ఉన్న టైంలో ఇలాగా పెరుగు అయితే వేసుకోండి, చాలా యూజ్ అవుతుందండి. ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదే కూరలోని మనము ఒక్కొక్కసారి అయితే చింతపండు కానీ పులుసు కానీ వేసుకుంటూ ఉంటాం కదండి. పులుపు ఎక్కువ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు అయితే మనం ఎక్కువ చింతపండు అనేది వేసేస్తూ ఉంటాము ఈ కూరల్లోనే. ఇలాగ మనం ఎగ్ పులుసు పెట్టుకోవాలన్నా సరే, ఏ పులుసు పెట్టుకోవాలన్నా మనం చింతపండు ఎక్కువగా వాడుతూ ఉంటాం. అలాంటి టైమ్స్లో మనము కొద్దిగా తీసుకోవాల్సింది ఎక్కువ తీసేసుకుంటూ ఉంటాం. అప్పుడు టేస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది పులుసుకి. కరెక్ట్గా కన్సిస్టెన్సీ పెట్టుకుంటేనే కదా మనకి ఎగ్ పులుసు అయినా సరే చాలా బాగుంటుందండి. సో అట్లాంటి టైమ్స్లో మనము కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకుంటే నార్మల్ పొజిషన్ అయితే వస్తుందండి. పులుపు అనేది అసలు తెలియదు. ఈ కారం ఈ బౌల్లో నేను సో ఏదైనా చేయడం వల్ల మనం కర్రీ అయితే మంచి టేస్ట్ తోనే అరోమాని మనం సోప్స్ దింపుకోవచ్చు అండి. చాలా టేస్టీగా అయితే కర్రీస్ ఉంటాయి. ఉప్పు అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈవెన్ ఇక్కడ నేను పింక్ సాల్ట్ అయితే తీసుకున్నాను. ఏ సాల్ట్ అయినా తీసుకోవచ్చు. ఇందులో కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అయితే తీసుకోవాలి. ఇందులోని సాల్ట్ వేసాను కదండి, ఈ సాల్ట్ వచ్చేసరికి మంచి స్క్రబ్బర్లా పనిచేస్తుందండి. ఏ వస్తువుకైనా స్క్రబ్బర్లా సాల్ట్ అనేది పనిచేస్తుంది అనమాట. అందుకే మనం ఎక్కువగా సాల్ట్ యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసరికి బేకింగ్ సోడా వేసాం కదా, ఇదైతే ఎక్కువగా మనకి షైనీగా అవ్వడానికి, ఎంత మొండి మరకలైనా సరే పోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లెమన్ వచ్చేసరికి మనకి ఏ మురుకునైనా వదిలించేటట్టు ఉంటుందన్నమాట. ఈవెన్ మనం స్టీల్ సామాన్లు క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి బ్యాక్టీరియా అనేది రిమూవ్ అవ్వడానికి చాలా బాగా లెమన్ అనేది యూజ్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా పేస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇది కూడా షైనింగ్ పర్పస్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ పేస్ట్ అనేది. ఇప్పుడు వైట్ పేస్ట్ అయితే తీసుకోవాలండి. ఇలా ఫిర్మెంట్ అయిన తర్వాత మస్ట్ అండ్ షుడ్ మనము ఇలాగా వెనిగర్ అయితే యాడ్ చేసుకోవాలి. లాస్ట్ అయితే మనం వెనిగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా వెనిగర్ యాడ్ చేసుకున్న తర్వాత చూసారు కదండి ఎలా ఫిర్మెంట్ అవుతుందో. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కొద్దిగా మనం యూజ్ చేసుకునే అంట్లకు యూజ్ చేస్తాం కదండి వెజల్స్కి క్లీన్ చేసుకోవడానికి, అదైతే కొద్దిగా మనము ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఇలాగా లిక్విడ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఇలాగా వేసుకుంటే చాలండి. ఈ విధంగా ఈ 3-4 ఇంగ్రీడియంట్స్ చాలా యూజ్ అవుతాయండి. మనము క్లీనింగ్ పర్పస్లో ఎక్కువగా మనము క్లీన్ చేసుకోవాలనుకుంటాము ఏ వస్తువునైనా సరే. ఈ ఒక్క లిక్విడ్ అనేది మనం స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కానీ, గట్టి క్లీన్ చేసుకోవడానికి కానీ, ట్యాప్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ, లేదు అంటే మనకి షింక్ క్లీన్ చేయడానికి కానీ, ఈవెన్ మనం ఫ్రీజర్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. హైజీనిక్గా ఉంటుంది. అండ్ ఈ స్మెల్ రావడం వల్ల ఇలాగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి మంచిగా స్మెల్ అనేది వస్తుంది అనమాట.
ఈ పేస్ట్ వేసాం కదండి, కోల్గేట్ పేస్ట్ వేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ లిక్విడ్, ఇప్పుడు మనం తయారు చేసుకున్న లిక్విడ్ని అయితే ఒక పక్కన పెట్టేసుకొని ఇలాగా బిందులు అయితే ఉంటాయి కదండి, స్టీల్ బిందులు, ఇలాగా ఎప్పుడు మనము వాష్ చేస్తూ ఉంటాం కదా, అయినా సరే మనకి చాలా మురికిగా కనపడతాయి, ఇలాగా మనకి మచ్చలు మచ్చలుగా అయితే వచ్చేస్తూ ఉంటాయి కదా. సో అట్లాంటి టైమ్స్లో ఈ స్టీల్ బిందులకి అయితే ఇలాగా ఈ లిక్విడ్ని ఇలాగా అప్లై చేసేసేయండి. ఇంకా మనం ఏది వెయ్యి అవసరం లేదు. దీనిలో ఆల్రెడీ మనము జెల్ అయితే తీసుకున్నాం కదా, వెజల్స్ జెల్, ఇంకా అదైతే సరిపోతుందనమాట. ఇలాగా గట్టిగా ఒకసారి వాష్ చేసేసుకుంటే చాలు, నార్మల్ స్క్రబ్బర్ పెట్టి ఇలా స్క్రబ్ చేసుకుంటే చాలండి, చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి అనమాట. అండ్ చూడడానికి కూడా స్టీల్ బిందులు చాలా నీట్గా అయితే కనపడతాయండి. అండ్ ఆఫ్టర్ నేను చూసారు కదా, ఇలాగ నార్మల్గా అయితే నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ లోపల అయితే మనము వాటర్ పెట్టేస్తూ ఉంటాం కదండి, వాటర్ ఇలా ఉన్నా సరే ఎక్కువ సార్లు ఎలాగా బిందులో వాటర్ ఉంచినా సరే మనకి మచ్చలు అయితే వచ్చేస్తూ ఉంటాయి. మనం అలాగ మళ్ళీ ఒక్కసారి కడిగేసుకొని మళ్ళీ వాడుకుంటే మట్టుకి ఆ మురికి అనేది లోపలే ఉండిపోద్ది అనమాట. మనకి తెలియని విధంగా అక్కడ సోప్ మరకల్లాగా అయితే లోపల ఉండిపోతాయండి, ఇలాగా నాచు పట్టిన విధంగా అయితే ఉంటాయి. చూసారు కదా ఎంత మురికి అయితే వస్తుందో. ఇలాగ ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి బిందెల నుంచి కానీ దేని నుంచి అయినా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి. అండ్ క్లీన్ చేసేసుకున్నాను, చూసారు కదా. ఇవి క్లీన్ చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, బింద్ అనేది చాలా కొత్త దానిలా వచ్చేస్తుందండి. చూసారు కదా ఎంత షైనీగా కనపడుతుందో. అండ్ చూడటానికి కూడా చాలా హైజీనిక్గా ఉందండి. మనం డ్రింకింగ్ వాటర్ అనేది మంచిగా ఉండాలి కాబట్టి బిందెలు అనేవి ఇలాగా హైజీనిక్గా క్లీన్ చేసుకోవాలి. వీక్కి వన్స్ అయినా సరే ఇలాగా హైజీనిక్గా క్లీన్ చేసుకోండి. నార్మల్ టైమ్స్లో విమ్ పెట్టేసి జెల్ పెట్టేసి ఇంకా క్లీన్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఈ వెనిగర్ అనేది హైజీనిక్ పర్పసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. లెమన్ అనేది చాలా వర్కౌట్ అవుతుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగా మనము వాటర్ టిన్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము. ఈ వాటర్ టిన్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి కదండి మనకి. ఈవెన్ మనకి వాటర్ లేని టైంలో మనము బయట నుంచి తెచ్చుకోవడానికి కూడా చాలా బాగా ఈ టిన్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాంటి టిన్స్ని మనము నీట్గా ఉంచుకోకుండా మనము అలాగే వాటర్ పెట్టేసి, లేదు అంటే చాలా రోజులు పెట్టేసి అలా ఉంచేస్తూ ఉంటాము. లోపల అయితే క్లీన్ చేసుకోవడం చాలా కష్టం కదండి. సో అలాంటి టైమ్స్లో లోపల అసలు మనము చూడగానే ఎంత నీట్గా ఉంది, కొత్త టిన్ లాగా ఉంది అని చెప్పడానికైతే చాలా బాగా ఈ లిక్విడ్ అనేది యూజ్ అవుతుందండి. ఒక్కసారి ఇలాగా ఈ లిక్విడ్ వేసేసుకొని ఒక్కసారి షేక్ చేసుకోండి చాలండి. లోపల అయితే ఎంత నీట్గా వస్తుందంటే చాలా నీట్గా వస్తుంది. లోపల మనకి తెలియకుండానే నాచుగా ఉంటుంది అండ్ అంటుకుపోతూ ఉంటుంది. ఏదో సోప్ ఉన్నట్టుగా చేయి పెడితే ఒకసారి మనకు తెలుస్తుంది అనమాట. సో అట్లాంటి టైమ్స్లో మనము బ్రష్ కానీ ఏది కానీ పెట్టకుండా ఈ లిక్విడ్ ప్లస్ మనం స్టీల్ స్క్రబ్బర్ అయితే ఉంటుంది కదండి, ఆ స్టీల్ స్క్రబ్బర్ని దీనిలో పెట్టేసి ఒక్కసారి ఆ షేక్ చేసి గట్టిగా షేక్ చేసే ఆ విధానంలోనే మనకైతే మొత్తం క్లీన్ అయిపోతుందండి. చూడడానికి కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది. దీనిలో ఉండే నాచు కానీ ఏదైనా మురికి కానీ హైజీనిక్ అయిపోతుంది అనమాట. చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలాగా ఈ విధంగా అయితే నేను స్క్రబ్బర్ అయితే పెట్టుకున్నాను దీనిలో. ఈ స్క్రబ్బర్ వల్ల షేక్ చేస్తున్నప్పుడు మొత్తం క్లీన్ అయిపోతుందండి, చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ మూత దగ్గర కూడా మనం చాలా నీట్గా చేసేసుకోవాలి. చూసారు కదండి, మూత దగ్గర కూడా చాలా మురికి అయితే ఉండిపోతుంది. మనం ఏ వాటర్ అయినా సరే మనకి అలాగా చాలా రోజులైతే ఉంచుతాం కదా, మూత పెట్టేస్తూ ఉంటాము, చాలా చేతులు పెట్టుకొని పట్టుకుంటూ ఉంటాం కదా, మూతలు పట్టుకుంటూ ఉంటాము. వాటర్ టిన్లోకి బిందులోకి నింపుకున్నా సరే మనం ఏదో దాంతో పట్టుకుంటూ ఉంటాము, అన్హైజీనిక్గా అయిపోతుంది అనమాట, హైజీనిక్గా ఉండదు. సో అట్లాంటి టైమ్స్లో ఈ విధంగా మనం మూతల దగ్గర సరే దేనిలోనైనా సరే ఈ విధంగా ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి, కొత్త టిన్లా తయారవుతుంది అనమాట. ఈ వాటర్ టిన్స్ క్లీన్ చేయడం చాలా కష్టము అనుకున్న వాళ్ళు ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి. లోపల అయితే చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి. అండ్ చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇంకా బయట అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ టిన్ని. ఇంకా లోపల క్లీన్ చేసుకున్నప్పుడు ఇలాగా మనము ఇలా స్క్రోల్ చేస్తూ ఇలాగా తిప్పుకుంటూ క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే లోపల అనేది మురికంతా వచ్చేస్తుందండి, నాచ్ అనేది అస్సలు ఉండదు. ఇలాగా ట్యాప్ కింద అయితే పెట్టేసి ఇలాగా రోల్ చేసుకోవాలండి. ఈ రోల్ చేసుకునే ఈ విధానంలోనే మనకి మొత్తం క్లీన్ అయిపోతుందండి. ఇలాగా ఒక 3-4 టైమ్స్ చేస్తే చాలు, చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది, లోపల మురికి అనేది ఉండదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ పట్టుకోవచ్చండి. చాలా యూస్ఫుల్గా ఈ టిప్ ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే నేను మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. చాలా యూస్ఫుల్గా అయితే మనకి క్లీన్ అయిపోతుంది.
ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటి అనేది, ఎంత షైనీగా వచ్చాయి లేదా అనేది మీకు చూపిస్తానండి. మూత దగ్గర చూసారు కదండి, ఈ విధంగా క్లీన్ అయిపోయిందండి. చాలా నీట్గా అయితే వచ్చేసింది. అండ్ బిందులు కూడా చూపిస్తానండి. నేను 2 బిందులు అయితే క్లీన్ చేసుకున్నాను, అది కూడా చూపిస్తాను ఎంత షైనీగా వచ్చింది అనేది. అండ్ ఐ హోప్ గాయ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి. ఒకవేళ కనుక నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. నేనైతే ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తానండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వన్స్ అయితే చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.